రకరకాల రూపాలలో ఎన్నో రకాలైన ఆఫర్స్ మనము పొందుకోవడానికి, మనము స్వాధీనం చేసుకోవడానికి మన ముందుకు మనల్ని శోధిస్తూ, మనల్ని పరీక్షిస్తూ మన ముందుకు వచ్చినప్పుడు వాటిల్లో ఏది, ఏ స్థానంలో నేను నిలబడాలి, దేవుని పక్షముగా నేను నిలబడి నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఈ దేవుని యొక్క వాక్యానికి కట్టుబడిన బిడ్డగా నేను ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడి, నేను పోగొట్టుకున్నా పర్వాలేదు, నేను నిలబడి ఉండాలని మనము పరీక్షించబడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే దానిలో మనం నిలదొక్కుకోగలుగుతామో, అటువంటి అక్కర్లేని వాటి విషయంలో మనము జోక్యం చేసుకోకుండా ఉంటామో, అటువంటి అప్పుడే మనం ఆ టెస్ట్లో పాస్ అయినట్లు లెక్క. అంతేగాని కావాల్సిన దాన్ని మనకు తొటిదారినో లేదు మరో దారినో వచ్చిన దాన్ని మనం సొంతం చేసుకుని మనం గొప్పవారమని ఎంచుకున్నట్లయితే అది ఈ దేవుడు పెట్టే ఈ పరీక్షలలో ఆ ప్రిన్సిపల్ అనేది ఎక్కడా కూడా మన జీవితాలలో పని చేయదు. నిజమే, ఇది నా జీవితంలోనికి ఎలా అనుమతించబడుతూ ఉందో, దానిలో నేను ఎలా పాస్ అవ్వగలనో లేదోననే పరీక్షా సమయాలలో మనము కావలసిన ఆ నిబ్బరమైన మనస్సును సరిచేయగలిగిన శక్తివంతమైన దేవుని యొక్క వాక్యమును మీరు మీ హృదయాలలో కలిగి ఉన్నప్పుడు ఏ పరీక్షలోనైనప్పటికీ కూడా మీరు స్థిరముగా నిలదొక్కుకోగలుగుతారు.